చిరు వ్యాపారుల మీద ఉక్కుపాదం మోపడం ఏంటి అంటూ తాజాగా తిరుపతిలో హడావిడి. చంద్రబాబు ప్రభుత్వం తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత అలిపిరి సమీపంలో నిర్దాక్షిణ్యంగా తొలగించు దుకాణాలకు చెందిన చిరు వ్యాపారులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. షాపులను తొలగించు చోటే తిరిగి స్టాళ్లను ఏర్పాటు చేసుకునేందుకు బాధితులుగా పార్టీ నాయకులు అండగా నిలిచారు. అయితే తోపుడు బండ్లతో అలిపిరి సమీపానికి చేరుకునే సమయంలో చంద్రబాబు సర్కార్ ఉక్కుపాదం మోపింది. తోపుడు బండ్లు, మొబైల్ వ్యాన్లను పోలీసులు అడ్డుకున్నారు. చిరు వ్యాపారులకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డితో పాటు పదుల సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అలిపిరి శ్రీ బాలాజీ బస్టాండ్ దగ్గర బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధితులకు అండగా నిలిచేందుకు భూమన అభినయ్ రెడ్డి చేసిన ప్రయత్నాన్ని తిరుపతిలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఏఎస్పీ, డీఎస్పీతో పాటు 7 సీఐలు, 12 మంది ఎస్ఐలు, 100 మందికి పైగా ప్రత్యేక పోలీసు బలగాలు అలిపిరిలో మోహరించినాయి. పోలీసులు పెరేడ్ను చూసిన వారంతా ఇక్కడ ఏం జరుగుతుందన్న ఆందోళన వినిపించారు. వైఎస్ఆర్సీపీ నేతలు రాకుండా అలిపిరి పరిసర ప్రాంతాల్లో చెక్ పాయింట్ పెట్టి తనిఖీలు నిర్వహించారు. అయినా వందల సంఖ్యలో నేతలు తరలొచ్చారు. వాళ్ళని అదుపు చేసే క్రమంలో తోపుడు బండి పూర్తిగా ధ్వంసమైంది. తోపులాట్లో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అలిపిరి రోడ్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. భువన అభినయ్ రెడ్డితో పాటు పలువురు పార్టీ శ్రేణులు పోలీసులు విచక్షణారహితంగా ఈడ్చుకుంటూ వాహనాలు ఎక్కించారు. సుమారు 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా భువన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ చిరు వ్యాపారులకు జీవనోపాధి లేకుండా కూటమి ప్రభుత్వం పేదల కడుపు కొట్టిందన్నారు. 41 కుటుంబాలు అలిపిరిలో భక్తులకు అల్పాహారం విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాయన్నారు. వాళ్ళ స్టాల్స్ను ధ్వంసం చేసి తొలగించడంతో ఆ కుటుంబాలు వీధిని పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది.